జూన్ 6 మధ్యాహ్నం పూట 2.5 సంవత్సరాలు ఉన్న ఒక పాప తునిలో మిస్ అయింది. ఆ పాపని ఇప్పటివరకు వెతుకుతూనే ఉన్నారు పోలీసులు. ఆ పాప ఇప్పటివరకు దొరకలేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ఈవెన్ ఒక్క క్లూ కూడా దొరకలేదు. సో లోకల్ పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇలా 500 మంది పైగా గ్రామస్తులు అక్కడ లోకల్ వాళ్ళు కూడా కలిపి వెతుకుతున్నారు. అయినా ఎక్కడ కూడా ఆ పాప జాడ అనేది ఇప్పటికీ కూడా దొరకలేదు. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని మరీ వెతుకుతున్నారు. సో డ్రోన్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అయినా కూడా ఆ పాప ఎక్కడికి వెళ్ళింది ఏంటి సీసీ కెమెరాస్ కూడా చెక్ చేస్తున్నారు. బట్ ఆ పాప ఎక్కడుందనేది ఎవరికి తెలియట్లేదు ఇప్పటివరకు. సో ఇప్పుడు ఇలాంటి సిట్యువేషన్స్లో మీడియా ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి అనేది చూస్తే, సో కనీసం ఆ పోలీసులకి కానీ ఆ హెల్ప్ చేసే విధంగా వాళ్ళు ఉండాలి. లేకుంటే ప్రాపర్ వాళ్ళు ఏదైతే రిపోర్టింగ్ చేయాలో అలా రిపోర్ట్ చేయాలి. బట్ అలా కాదు. ఆ పాపని ఒక టీఆర్పీ కోసం యూజ్ చేసుకుంటున్నారు కొన్ని మీడియా ఛానల్స్. వాటి మీద మాట్లాడుకుందాం. అండ్ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా రైజ్ చేద్దాం. సో మీకు కూడా అలాంటి ఒపీనియన్ ఏమైనా ఉంటే సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఆ పాప దొరకాలి అని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ కొన్ని మీడియా ఛానల్స్, సో పేర్లు కూడా చెప్పి మాట్లాడుకోవాలి అంటే ఆర్టీవీ, పనికిమాలిన టీవీ, పరమ చెత్త టీవీ, బ్రోకర్ ఛానల్ అని చెప్పుకోవాలి. వాళ్ళే అంత నీచమైన థంబ్నెయిల్స్ పెడుతున్నారంటే అరే కనీసం బాధ్యత ఉండక్కర్లేదా? అరే మనస్సాక్షి ఉండక్కర్లేదా? అరే మనం కూడా మనుషులమే, మనం పశువులం కాదు అన్న స్పృహైన ఉండాలి కదా. ఒక చిన్న పాప తప్పిపోయింది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ప్రతి ఒక్కరు ఆ పాపకి ఏం కాకూడదు, ఆ పాప మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కోరుకుంటుంటున్నారు దేవుళ్ళని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా పోలీసులు అనుమానం చూపిస్తున్నారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు దానికి కూడా కృంగిపోతుంటారు. అలాంటి సిట్యువేషన్లో టీవీలు ఓపెన్ చేస్తున్నానో, మొబైల్స్ ఓపెన్ చేస్తానో మా పాప గురించి ఏమైనా తెలిసి ఉంటుందేమో అని తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఓపెన్ చేస్తే ఏంది కొండ చిలువ ఇలా మింగేసి ఉంటుంది, కొండ చిలువ తినేసి ఉంటుంది, లేకపోతే నక్కలు లాక్కెళ్ళి ఉంటాయి, సింహాలు లాక్కెళ్ళి ఉంటాయి, చెరువులో పడి చచ్చిపోయి ఉంటుంది, ఇలాంటి మాట్లాడేది. ఇంత దారుణంగా ఒక 2.5 సంవత్సరాల్లో ఉన్న పాప గురించి ఇలా మాట్లాడతారా? మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే ప్రాపర్గా రిపోర్ట్ చేయండి. లేదు మీరు పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయాలనుకుంటే మీ వల్ల కాదు మీ బతుక్కి. ఈ థంబ్నెయిల్స్ పెట్టుకోవడం బతుకుతుంది. ఈ ఆర్టీవీ ఒకటి, బిగ్ టీవీ ఒకటి, సో ఇలాంటి కొన్ని యూట్యూబ్ టీవీ ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి ఇంకా మెయిన్ స్ట్రీమ్లో కనపడరు, వీళ్ళు జస్ట్ యూట్యూబ్లోనే కనిపిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టుకొని ఆ సబ్జెక్ట్ని సేలబుల్ సబ్జెక్ట్గా మార్చుకుంటారు వీళ్ళు. ఆ పాపను ఒక టీఆర్పీగా మార్చుకుంటారు. సిగ్గుండాలి కొంచెం అన్నా కానీ. మనిషి పుట్టాక ఇలాంటి పనులు చేయకూడదన్న స్పృహన్న ఉండాలి. ఒక పాప మిస్ అయింది. ఎంతమంది ఆ పాప కోసం ఆలోచిస్తున్నారు, ఎంతమంది ఆ పాప కోసం వర్క్ చేస్తున్నారు అని ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉందో ఆ అపోజిషన్ పార్టీ ఆ అమ్మాయి గురించి ఒక క్వశ్చన్ అడిగితే, ఏదో ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే, ఏ ఛానల్ రిపోర్టర్ అడిగారో తెలియదు, అపోజిషన్ పార్టీలో ఉండే తుని ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ కూడా ఆయన ఎంత హుందాగా స్పందించాడు. వైసీపీ పార్టీ అతను ఎంత హుందాగా స్పందించాడంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్, దెర్ ఇస్ ఎ స్కోప్ ప్రభుత్వాన్ని తిట్టడానికి కానీ, పోలీసుల పనితీరుని తిట్టడానికి కానీ. ఎందుకంటే పాప తప్పిపోయి 10 రోజుల పైన అయింది. ఆ పాప గురించి ఈవెన్ ఒక్క క్లూ కూడా దొరకలేదు. పోలీసులు నిర్లక్ష్యం అని తిట్టొచ్చు, ప్రభుత్వం చేతకాని తరం అని తిట్టొచ్చు, హోమ్ మినిస్టర్ని తిట్టొచ్చు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడవచ్చు. అలాంటివన్నీ వదిలేసుకొని పోలీసులు వెతుకుతున్నారు. వాళ్ళందరూ 500 మంది పైగా వెతుకుతున్నారు. అక్కడ పోయి మేము స్టంట్లు వేయాలా, అక్కడ పోయి మేము ఎక్స్ట్రాలు చేయాలా, వాళ్ళు వెతకపోతే, వాళ్ళు పని చేయకపోతే మేము మాట్లాడతాము అని చెప్పి ఆయన ఉల్టా ఎవరికైతే క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ ద్వారా ఈయన ఏదైనా కాంట్రవర్సీ ఆన్సర్ చేస్తే దాని నుంచి థంబ్నెయిల్ తీసుకొని సో దాని ద్వారా వ్యూస్ తెచ్చుకోవాలనుకుంటున్న ఎవరైతే అడిగిన రిపోర్టర్ ఎవరో తెలియదు మనకి క్లారిటీగా, వాళ్ళకి సరైన సమాధానం చెప్పాడు ఆయన. మరి ఒక ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్, ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంత బాధ్యతగా వ్యవహరిస్తే వాళ్ళ కోసం పనులు చేస్తున్న పొలిటికల్ పార్టీస్ కోసం పనులు చేస్తున్న, వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ బతకలేని మీడియా ఛానల్స్ మరి వీళ్ళంతా హుందాగా ప్రవర్తించాలి. మరి వీళ్ళు ఇంత గలీజ్గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే సో డబ్బులు కావాలి, టీఆర్పీలు కావాలి, సో జనాలు చూసే వాళ్ళకి అది ఇంకా అంతే. మనం ఇంకా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాం. ఆ పాప చిన్న పాప, సో అలాంటి మాట్లాడితే సో మొత్తం డెఫినెట్లీ, ఎందుకంటే ఆ పాప కనిపించాలి, ఆ పాప దొరకాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు. గంటకు ఒకసారి ఏమైనా అప్డేట్ వస్తే బాగుంటుంది, ఆ అప్డేట్లో ఆ పాప గురించి తెలిస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. ఈవెన్ 10 డేస్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఆ పాపకి ఏం జరగకూడదు, ఆ పాపకి అంతా బాగానే ఉండాలి అని చెప్పి ప్రతిరోజు దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నా, ఆ పాపకి ఏం కాకూడదని. సో అలాంటి సిట్యువేషన్లో ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టడం అనేది 4th ఎస్టేట్ మీడియా
బ్రోకర్ గాళ్ళు లిటరల్లీ ఫోర్త్ ఎస్టేట్ బొక్క ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఒక్కడైనా హుందాగా ప్రవర్తించారా? రెస్పాన్సిబిలిటీ ఉందా ఎవరికైనా కానీ? మరి తల్లిదండ్రులు చూస్తారా? నాకు బుద్ధి జ్ఞానం లేదు, ఆ పాపకు సంబంధించిన వాళ్ళు చూస్తే బాధపడతారు. సో ఎవరైనా కానీ సో ఎంతోమంది కింద కామెంట్లు పెడుతున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది పాపం అక్కడ కింద కామెంట్స్ చూశారు. మీ ప్రెగ్నెంట్ లేడీని మీరు అలాంటి కామెంట్స్ పెడితే కొండ చిలువ ఆ పాప పట్టుకొని చుట్టేసి ఇలాంటివి పెడితే మేము భయపడుతున్నాము, మాకు కూడా చాలా బాధ అనిపిస్తుందని కింద కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్ చూసి కూడా ఛానల్స్కి బుద్ధి రావట్లేదు. ఇంకా దాన్ని మించి క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఇలాంటి విషయాల్లోనే క్రియేటివిటీ చూపించేది, వేరే వేరే విషయాల్లో క్రియేటివిటీ చూపించాలి. రీసెంట్గా ఒక లాకప్ డెత్ జరిగిందంటున్నారు గుంటూరులో. సో దాని గురించి మాట్లాడొచ్చు కదా గట్టిగా, మళ్ళీ దాని గురించి మాట్లాడేది దమ్ము లేదు. అది జరిగిందో జరగలేదో మనకు తెలియదు, దాని గురించి మాట్లాడొచ్చుగా, దాని గురించి థంబ్నెయిల్స్ పెట్టొచ్చుగా. ఎవరైతే ఇప్పుడు ఈ పాప గురించి మాట్లాడుతున్నారో ఈ ఆర్టీవీ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ కేసు పెడితే పెట్టారు బొక్క, ఏదైతే అదైంది. మాట్లాడుతున్నారా? గట్టిగా ఫైట్ చేయగలుగుతున్నారా? మళ్ళీ మాట్లాడరు, భయం. సో ఇలాంటి వాటి మీద థంబ్నెయిల్స్ పెట్టి సో సేలబుల్ సబ్జెక్ట్గా మార్చుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గు ఉండాలా, బుద్ధి ఉండాలా ఇలాంటి పనులు చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఆ పాప గురించి మాట్లాడుకుందాం. జూన్ 6న పాప తప్పిపోయింది. వాళ్ళ ఫాదర్తో పాటు ఆ పాప బయటకు వచ్చింది. ఆ పాప వాళ్ళ ఫాదర్ వెనకాలే వెళ్తుంటే, ఆయన తోటలోకి వెళ్తుంటే వాళ్ళ యజమాని పిలిచారని చెప్పి కొబ్బరికాయలు కట్ చేయడానికి ఆయన మళ్ళీ ఆ పాప వెనక వస్తుందని చూసి ఆ పాపను మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టారంట. వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళారు. వాళ్ళ తమ్ముడికో చిన్న పాపకో ఆ పాలు ఇవ్వడం కోసం. ఈ పాప బయట ఆడుకుంటూ ఉంది కుక్కతో సహా. సో అక్కడి నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చేసరికి ఆ పాప కనపడలేదు. వాళ్ళ ఫాదర్కి అతని తోటలో ఉంటే ఎవరో ఒక అతను ఫోన్ చేసి మీ పాప ఇట్లా అడవి గుండా వెళ్తుంది కుక్కతో పాటు అని చెప్పాడంట. ఆ చూసిన పర్సన్ కూడా ఆ పాపకి బట్టలు లేవు అన్నట్టు చెప్పాడు. జస్ట్ ఆ పాప అండర్వేర్ మీద ఉన్నట్టు ఏదో సంథింగ్ అలా చెప్పాడు. సో ఇప్పుడు పోలీసులు అలాగే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి, ఆ పాప అలా వెళ్ళింది, కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. తర్వాత ఆ కుక్క సహాయంతో ఆ కుక్క ట్రాకర్ తగిలించి సరే ఆ కుక్క వల్ల ఏమన్నా ఆ పాప ఎక్కడికి వెళ్ళిందో దొరుకుతుందేమో చూద్దామని ట్రై చేస్తే ఆ కుక్క కూడా ఒక 2 రోజుల తర్వాత విచిత్రంగా ప్రవర్తించి ఆ కుక్క కూడా చనిపోయింది. ఆ కుక్క కూడా పోస్ట్ మార్టం చేశారు. దానివల్ల కూడా ఎంత ఉపయోగం లేదు. నెక్స్ట్ పోలీసులు చాలా ట్రై చేస్తున్నారు, శత విధాలుగా ట్రై చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వేస్లు అన్నింటిలో ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ మన అజంప్షన్స్ మాట్లాడుకోవడానికి ఉంటుంది కానీ పోలీసుల దగ్గరికి వచ్చేసరికి ప్రతిదానికి వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి. సో వాళ్ళు ఇట్లా అజంప్షన్స్ తోటి వాళ్ళు చేయలేరు కాబట్టి సో వాళ్ళ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్కి ప్రతి ఒక్క దాని నుంచి ఇంకొక దానికి వెళ్ళాలంటే దీంట్లో రిజల్ట్ రాలేదని చెప్పి వాళ్ళకి తెలియాలి క్లియర్గా. వాళ్ళు అన్ని వేస్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు ఆ పాప ఏదైతే ఆ తోట ఉందో ఆ తోట తర్వాత అడవి, దాని తర్వాత కొండ. సో ఈ పాప అంత దూరం వెళ్ళుంటుంది. ఆ 2.5 సంవత్సరాలు ఉన్న ఒక పాప ఎంత నడిచి ఉంటుంది ఆలోచించుద్దాం మనం. ఎంత దూరం నడిచి ఉంటుంది ఆ పాప? ఎంత దూరం నడిచి ఉంటుంది? మహా అంటే ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ దాటి ఆ పాప నడవగలుగుతుందా? 2 కిలోమీటర్లు దాటి ఆ పాప నడవగలుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం గుళ్ళో ఎక్కడైనా ఒక సినారియో చూసుకుందాం. ఒక పాప తప్పిపోయి ఏడుస్తూ ఉంటే ఆ పాప అక్కడ నిలబడి తప్పిపోయానని చెప్పి ఆ పాపకు అర్థమైపోయిన తర్వాత లేదా వాళ్ళ అమ్మ వాళ్ళకి కనిపించకుండా పోతే ఆ పాపకి ఒక 10 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత ఆ పాప ఉన్న చోట నిలబడి మాత్రమే ఏడుస్తూ ఉంటుంది మహా అంటే. లేదంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తప్పితే మొత్తం ఆ పాప వెళ్ళిపోతుందా? ఎక్కడికి వెళ్ళిపోదు కదా. మరి అలాంటి దాంతోనే కంపేర్ చేసుకుంటే ఆ పాప ఎక్కువ దూరం వెళ్ళేదానికి ఛాన్స్ ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది సీరియస్లీ. ఆ పాపని ఎవరో ఒకరు ఎత్తుకుపోయి ఉండాలనే నాకు గట్టిగా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే పోలీసులు ఆ పాపని కొండ చిలువలు ఇలా చేయడానికో లేకుంటే ఆ అడవిలో పులులు సింహాలు అవి ఉండవు. ఇంకా అడవి నక్కలు, అడవి పందులు, సో ఇలాంటివి ఆ పాప మీద అంత దారుణంగా అటాక్ చేసినా కూడా సో డెఫినెట్లీ ఏదో ఒకటి సంబంధించిన ఆ పాపకి, ఎందుకంటే బట్టలైనా ఇలాంటివైనా కానీ ఖచ్చితంగా దొరుకుతాయి. సో అలాంటివి ఎక్కడా కూడా దొరకనప్పుడు ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో కూడా కలిసి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటివేవి దొరకనప్పుడు పోలీసులకు ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అండ్ దట్టు వాళ్ళు ఏదైతే ఆ తోట చుట్టూతో కంచె ఉంటుందో ఆ కంచెకి కొత్తగా ఆ పాపలాగా ఒక చిన్న బొమ్మలు పెట్టి ఆ బొమ్మలకి బ్లడ్ మార్కులు పెట్టి ఆ బొమ్మల్లో మాంస ముద్దలు పెట్టి కూడా ట్రై చేశారు ఏమన్నా వచ్చి లాక్కెళ్తాయేమో అని. ఎందుకంటే అడవి పందులు తోటలోకి వస్తుంటాయి కాబట్టి, అడవి పందులు కానీ నక్కలు కానీ తోటలోకి వస్తాయి కాబట్టి సో అలా వచ్చినప్పుడు ఈ బొమ్మలు చూసి దాంట్లో ఉన్న మాంస ముద్ద చూసి లాక్కెళ్తాయా, సో లాక్కెళ్తే ఎంత దూరం లాక్కెళ్తాయి ఏంటి అని చెక్ చేయాలని చెప్పి అలాంటివి కూడా చేశారు. బట్ అలాంటి వాటిల్లో కూడా ఎటువంటి రిజల్ట్ రాలేదు. అండ్ రీసెంట్గా పొద్దున్న చూస్తే చెరువులో వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, పాప ఏమన్నా చెరువులో పడిపోయిందా లేకుంటే ఎవరైనా తీసుకెళ్లి చెరువులో పడేశారా, లైక్ జంతువులు లాంటివి ఏమన్నా చెరువులోకి వెళ్ళి పడేసాయా, చెరువులో పడిపోయిందా, సో ఇలాంటివి కూడా చెక్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ అమ్మగారి వాళ్ళ నాన్నగారిని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు.
సరే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అనుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నా అలా చేసి ఇలా ఉల్టా నాటకాలు వేస్తున్నారేమో అన్న థాట్ కూడా ఉంటుంది కదా. సో ఇది పక్కన పెడితే ఎవరైతే కాల్ చేసి చెప్పారో మీ పాప అడవి గుండా అలా వెళ్తుంది అని, సో అతన్ని కూడా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేశారా అనేది ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ ఒక యూట్యూబర్ చెప్పాడు, నేను విన్నాను, ఆ తునిలో ఉండే సంబంధించిన యూట్యూబరే, ఆ పాప వాళ్ళ తోటలోకి వెళ్తే వాళ్ళ యజమాని ఎందుకు ఈ తోటలోకి వస్తున్నావు అన్నట్టు కూడా అడిగారంట. మరి చిన్న పాప, సో కాబట్టి మేబీ అక్కడ సంబంధించిన వాళ్ళు ఏమన్నా, ఎందుకంటే ఆ సీసీ కెమెరాస్లో కూడా ఆ పాప ఆనవాళ్ళు తెలియలేదంటే ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి అన్న సంగతి క్లియర్గా ఆ తోటలో ఉండే యజమానికి కానీ, లేకుంటే వాళ్ళ ఫాదర్కి కానీ, లేకుంటే ఆ తోటలో ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళకి మాత్రమే తెలుసు ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి అన్న సంగతి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా సో ఆ సీసీ కెమెరాస్కి దొరకకుండా కూడా ఆ పాపని తీసుకెళ్లేదానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇది ఒకటి. సో ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుండాలి, చేస్తుంటారు కూడా నాకు తెలిసి. ఎందుకంటే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా రంగంలోకి దిగారు, మరి ఆయనకి ఇంతకన్నా బెటర్ ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఆ చుట్టుపక్కల అనకాపల్లి, ఎలమంచలి, సో ఇటు చుట్టుపక్కల కొంతమందికి ఈ మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి. ఇలాగా ఇవి ఉంటాయి కదా మూఢనమ్మకాలు, చిన్నపిల్లల్ని ఇలా చేయటాలు అలా చేయడం, ఇలాంటి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా అలా అటు సైడ్ ఉంటారు. అలాంటప్పుడు సో వాటి కోసం ఏమన్నా ఆ చిన్న పాపని ఏమైనా ఎత్తుకెళ్ళారా అనేది కోణంలో కూడా ఆలోచించాలి. అలాంటి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కూడా ఆలోచించాలి. సో అలాంటి వాళ్ళని కూడా ఉంటే వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి డెఫినెట్లీ. నేను బలంగా నమ్ముతున్నాను ఆ పాప తనంతట తాను అడవిలోకి వెళ్ళిపోయింది, ఆ పాప తనంతట తాను ఆ కొండ ఎక్కేసింది అంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఆ తోట కూడా ఆ పాప పూర్తిగా దాటుండదు అన్న బలమైన నమ్మకం. చిన్న పాప, మనమే ఆ తోట దాటాలని అంత కష్టం. 2.5 ఏళ్ల పాప, దట్టు నిజంగా ఆ పాప ఎవరైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాపతోటే ఆ కుక్క ఉంది, ఆ కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది అంటే ఆ పాపతో ఆ కుక్క ఉన్నప్పుడు నిజంగా ఆ పాపని ఏ పులో లేకుంటే ఏ కొండ చిలువ సంథింగ్ ఏమైనా చేస్తున్నా కూడా ఆ కుక్క వెంటనే తిరిగి వచ్చేస్తుంది, రైట్. ఇలా జరిగితే ఇంకా ఆ కుక్క, ఎందుకంటే భయంతోనే కుక్క పరిగిస్తుంది అలా జరిగినప్పుడు. లేదు వేరే జంతువులు ఏమైనా అటాక్ చేస్తే ఆ కుక్కను కూడా అటాక్ చేయాలి ఖచ్చితంగా. మరి ఆ కుక్క వచ్చి అనుమానాస్పద రీతిలో చచ్చిపోయింది అంటే ఖచ్చితంగా ఆ కుక్క చూసుండొచ్చు. మీన్స్ ఎవరో ఎక్కడో ఎత్తుకుపోతున్నప్పుడు మేబీ ఆ కుక్క చూసుండొచ్చు, వాళ్ళని వెంబడించి ఉండొచ్చు, మేబీ వాళ్ళు వేరే వెహికల్స్లో వెళ్ళిపోయి ఉండొచ్చు, రకరకాలుగా ఎస్కేప్ అయి ఉండొచ్చు. ఆ పాప కోసం ఆ కుక్క వెతికి ఇంకా దొరకక ఆ కుక్క వెనక్కి వచ్చేసి ఉండొచ్చు. లేదు ఆ కుక్కకి ఏదైనా, సో ఇప్పుడు నేను ఇంతకు ఏదైతే చెప్పానో ఇలాంటివి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మూఢనమ్మకాల మీదని, సో ఆ కుక్కకు కూడా అలాంటిది ఏమన్నా చేసి ఉండొచ్చేమో, ఆ కుక్క 3 రోజుల తర్వాత అలా చనిపోయి ఉండొచ్చేమో. సో ఇప్పుడు మామూలుగా మన కుక్కలు పట్టుకునే వాళ్ళు వస్తే ఇంజక్షన్ ఇస్తే కాసేపు ఆ కుక్క హడావుడిగా చేసి మొత్తం ఇంజక్షన్ ఇచ్చేసరికి పైకి ఎక్కి కిందకి ఎక్కి అది దిగి ఇది చేసి ఫైనల్గా స్పృహ తప్పి కింద పడిపోద్ది ఆ కుక్క. నేను చూసా. సో అలాగేమన్నా ఆ కుక్కకి ఏమన్నా అలాంటివి ఏమన్నా చేసి ఉండొచ్చేమో. ఆ కుక్క పోస్ట్ మార్టంలో కూడా అందుకనే కుక్కకు పోస్ట్ మార్టం చేసింది. మామూలుగా కుక్క పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఈ విధంగా కూడా చేశారు. సో దీన్ని బట్టి చూస్తుంటే జంతువులు కంటే మనుషులే ప్రమాదకరమేమో, మనుషులు ఏమైనా చేస్తుంటారేమో అని అనుకోవాలి. సో అలా అనుకున్నప్పుడు డెఫినెట్లీ రాష్ట్రం మొత్తం ఆ పాప గురించి జల్లెడ పెట్టాలి. సో దాంట్లో భాగంగానే ఆ పాప పోస్టర్లు కూడా ఆ రాష్ట్రం అంతా అంటించడానికి చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కానీ, సో లేకుంటే ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం కానీ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ చాలామంది ఆ పాప గురించి ఇంటర్నల్గా ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అంటే పోలీసుల దగ్గర నుంచి మొత్తం రిపోర్ట్స్ కూడా తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఆ పాపని ఖచ్చితంగా కాపాడాలి, ఆ పాపని కాపాడే తీరాలి, లేకుంటే ఆ పాప గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయాలి. సో అంతవరకు డెఫినెట్లీ పోలీసుల సర్చ్ ఆపరేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ దట్టు ఎస్పీ గారు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వర్షం పడి ఉండొచ్చు, ఆ వర్షం పడటం వల్ల సో ఆ గ్రావెల్ మొత్తం జారిపోతుంది కదా, సో ఆ జారటంలో పాపం పాపకి ఏమైనా ఇబ్బంది జరుగుండొచ్చు ఏమో అని కూడా అంటున్నారు. బట్ నా పాయింట్ ఏంటంటే అసలు అంత దూరం ఆ పాప వెళ్ళుండొచ్చా అనేది నా క్వశ్చన్. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ డ్రోన్స్ది ఏదైతే చేశారో ఒక 3-4 రోజుల తర్వాత చేశారు, చాలా లేట్గా రియాక్ట్ అయ్యారు పోలీసులు. స్టార్టింగ్ రోజు నుంచే ఇంత ఎఫర్ట్స్ కానీ పెట్టి ఉండుంటే మేబీ రిజల్ట్ వేరేలాగా ఉండేదేమో. ఎందుకంటే ఫస్ట్ డే నుంచే ఇలా డ్రోన్ ఆపరేషన్ లాంటివి చేసేస్తుంటే ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక కన్క్లూషన్కి వచ్చేవాళ్ళు ఇలా ఏం జరగలేదని. అప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ ఇంకేమైనా కిడ్నాప్ అయిందా, ఇంకేదైనా జరిగిందా అని వేరే వేస్లో వెతకడానికి ఛాన్స్ ఉంది. బట్ ఒకటే వేలో ఆలోచించడము, ఆ డ్రోన్ ఆపరేషన్స్ అనేది 1 by 1
ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అది చాలా లేట్గా డ్రోన్ ఆపరేషన్ అనేది జరగటం వలన మేబీ ఆ పాప ఆచూకీ అనేది ఇమ్మీడియట్గా తెలియకపోవడానికి కూడా ఛాన్స్ ఉండింది. బట్ ఎనీవే సో ఎస్పీ గారితో సహా ఆ పాప కోసం రంగంలోకి దిగారు కాబట్టి చూద్దాం ఏం జరిగింది ఏంటనేది. బట్ నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటంటే ఇలాగే జరుగుండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగి ఉంటుంది అనేది. ఎందుకంటే 2.5 సంవత్సరాల పాప ఖచ్చితంగా ఎక్కువ దూరం నడవలేదు, నడుచుండలేదు అని నేను చాలా బలంగా నమ్ముతున్నా. అండ్ నార్మల్ సినారియోస్లో మన సినిమాల్లో చూసినా కానీ రెగ్యులర్ లైఫ్లో చూసినా కూడా తప్పిపోయింది అని తెలిసినప్పుడు అక్కడే ఏడుస్తూ ఉంటుంది తప్పితే ముందుకి వెనక్కి ఇంకా ముందుకు వెళ్ళదు. వీలైతే వెనక్కి వెళ్ళడానికే ట్రై చేస్తుంటుంది తప్పితే మళ్ళీ ముందుకు నడవదు. సినిమాల్లో మేబీ కొంచెం ఆ సస్పెన్స్ కోసం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు తప్పితే అంత ముందుకు వెళ్తారని అనుకోను. ఉన్న చోట నిలబడి ఏడవటం కానీ లేకుంటే వెనక్కి తిరిగి రావటం కానీ చేస్తుంటే జరుగుతుంది నాకు తెలిసి. సో అలా కూడా జరగలేదు, ఇంకో వేరేలాగా జరిగిందంటే మనం ఏం చేయలేం. బట్ నాకు అనిపిస్తుంది అనమాట. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. మీడియా హౌసెస్ ఇప్పటికైనా కానీ సిగ్గు బుద్ధి తెచ్చుకొని కొంచెం హుందాగా ప్రవర్తించడానికి, మనిషిలా ప్రవర్తించడానికి ట్రై చెయ్యండి. అట్లీస్ట్ ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో అయినా కూడా ఓకేనా. బెటర్ ఈ కొండ చిలవలు, ఈ బొమ్మలు సిగ్గుండాలి. సిగ్గుంటే అలా చేయరు. సిగ్గు లేకపోతే ఇగో ఇలాంటి వీడియో ఛానల్స్ లాగే ఉంటారనమాట. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. జై హింద్.